ఓడి అమ్మ భలే వచ్చింది. ఇదే మెయిన్ దీనికోసమే నేను ఇంత నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇలా వండడం నేను ఎప్పుడు చూడలేదు. పాలకూర రైస్ ఏంట్రా? రీల్స్ చూసి 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 ఇలా లేదా మొహం పెట్టు 3 స్పూన్లు వేసేసి వల్ల వెళ్ళి ఎంతమంది పిల్లలు నీకు? ఎస్థెటిక్ అంటే ఏంటి అసలు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నరకం చూపిస్తున్నావు మెటను. మనకు ఒక పార్సిల్ వచ్చింది. ఓపెన్ చెయ్యగానే అమ్మ ఇంత ఇంగ్లీష్ వచ్చింది నాకు. ఇది అంత వచ్చింది గడికి వద్దురా వద్దురా అంటే ఎల్లో ఇలా అయితే గెలవలేను రా. ఇలా అయితే ఆడినాం 4 మ్యాచ్లు 4 గెలిచేసాం మేము. 4 మ్యాచ్లు గెలిచామని ఆనందపడే లోపు మా గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పొద్దున్న వాకింగ్కి వెళ్ళి టిఫిన్ చేసి ఏం చేశాను రా ఈరోజు? నేను ఏం చేయలేదు గైస్. ఫ్రూట్స్ తిన్నావు. ఫ్రూట్స్, జస్ట్ ఫ్రూట్స్. లంచ్కి ఏంట్రా ఏం వండుకుందాం అంటే మా మెట్టమామ నీకెందుకు నువ్వు అలా ఉండు నేను వండుతా అన్నాడు. ఆడి బెంగళూరు స్కిల్స్ అన్ని చూపిస్తాడంట. ఏంటి మామ? పాలకూర రైస్ ఏంట్రా? పాలకూర రైస్ అంట. పాలకూర రైస్, చికెన్ ఫ్రై. పాలకూరతో నేను మామూలుగా పప్పు వండుకుందాలి అని చెప్పేసి తీసుకొచ్చా. ఈడేమో ఏవేవో అంటున్నాడు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. మామ నువ్వు ఏదైనా చెయ్యి తింటా, కానీ ఆయిల్ తక్కువ వేసి చెయ్యి. ఆయిల్ వాడిన అసలు చాలా తక్కువ వాడతాను. గీ వాడతావా? గీ హెల్త్ కి మంచిది. ఏదో ఒకటి చెయ్యి. ఇదిగోండి నేను కట్ చేశాను ఇవన్నీ. ఎదవ ఇప్పుడు మీటింగ్ లో టమాటాలు స్లైసులు చూడు ఎంత అలా కాదు. పెద్ద టమాటాలు ఎందుకు, చిన్న టమాటాలు ఎందుకు? చిన్న టమాటాలు గుజ్జులో కలిసిపోద్ది. పెద్ద టమాటాలు మనకి కనిపించాలి కదా వీడియోలో గట్రా. పెద్ద టమాటాలు, పెద్ద ఉల్లిపాయలు. రీల్స్ చూసి 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 ఇలా చేసేయడం అలవాటు అయిపోయింది. నేను అంటే ఇప్పుడు రీల్స్ లో ఎలా ఉందో అలా దింపేయాలి. టేస్ట్ మటుకు వేరే మనకు వచ్చినట్టు వస్తుంది. అది ఎలా చేస్తాడో ఏంటో చూద్దాము. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు. టీవీలో చూసే వాళ్ళు అయితే ముందే మర్చిపోతున్నారు. కుదరదు కదా మీకు. లైక్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి మన వీడియోలు వెళ్తే మన డైలీ వ్లాగ్స్ ఇంకా చాలా మందికి తెలుస్తాయి. సో వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. ఆయిల్ నువ్వే వేసుకోమామా అని చెప్పేసి నాకు ఇచ్చాడు ఆప్షన్. మళ్ళీ మనం 4 ఉన్నాం. 4 స్పూన్లు వేస్తావా? ఎస్. 1 2 3 చాలేమో. ఒకటి ఏది వేస్తాను? గీ 2 స్పూన్లు వేద్దాం. ఓకే గైస్, ఆయిల్ వేస్తాం 3 స్పూన్లు. నెక్స్ట్ జీలకర్ర. ఆయిల్ వేగినాక వేస్తారు, అప్పుడే వేయరు. ఎగలేదంటావా? చూడు, చెయ్యి పెట్టు లేదా మొహం పెట్టు. ఇదిగో చూడు, ఇది చాలు. అది వేగింది కదా, అది జీలకర్ర. చాలా చాలు. వేసేయి. ఆవాలు చాలా చాలు. జీరా అవన్నీ తక్కువ ఉన్నాయి. కొంచెం వేయాలా? కొంచెం వేసేయి. ఇవి కూడా వేయాలా? అవి కూడా 4 నలుగురికి 4 కరెక్ట్ 4 పడ్డా చూడు. అది ఇంకోటి వేస్తాను అంటే నదీంగడికి ఇష్టం. ఇద్దరు సమానంగా తింటావు కదా. ఇంకోటి కూడా వేస్తాను. చెక్క చాలు. 3 చాలా. 3 చాలు. స్టార్ పువ్వు 1 అయినా 2 అయినా? 1. ఇంకొంచెం ఏమంటావు అయితే? ఇంకొంచెమే జీరా. ఇప్పుడు గంట అని ఒకటి ఉంటది తెలుసా? గరిటెతో కొంచెం అటు ఇటు తిప్పాలి. చూడు మాడిపోతున్నాయి ఇవి. మాడలేదు. పచ్చిమిర్చి గాయస్ అన్ని వేస్తానండి. మా ఫ్రైలో కూడా కలిపి కట్ చేశాను నేను. ఫ్రైకి అవసరం లేదు. నెక్స్ట్ ఆనియన్స్ వేసాడు. 4 సరిపోయే చేసుకుంటున్నాం మా మేము. కుండ వేసావేంట్రా? గీ ఒక స్పూన్ వేసావా? మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ తిడతామని గీ వేసాడు గాయస్. ఇప్పుడు ఉప్పు పక్కన ఉంది చూడు. మందేనా ఉప్పు? ఉప్పు మంది కాదు, కారం మంది. ఏరా సముద్రం నుంచి ఏరుకు రావుతుంది. అలా ఇష్టాలు మాట్లాడుతున్నాం. పసుపు కూడా మంది. పసుపు, కారం. నెయ్యి స్మెల్ బాగా రావాలి మనకి ముక్కుకి. చికెన్ కూడా మా మెట్టమామే చేస్తున్నాడు ఈరోజు. మొత్తం చెప్పు మా మెట్టమామే. చికెన్ ఫ్రై. ఉప్పు వేసాడు, కారం వేసాడు. గాయస్ కారం మన దగ్గరదే. మేము ఇంట్లో తయారు చేసుకుంటాము. చూడు ఎంత ఘాటు వస్తుందో. చూసా వచ్చిందా? మామూలుగా ఉండదు. ఈ పసుపు కూడా మందే. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే www.palletturupachchalu.com లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఎందుకంటే బయటలాగా మన దగ్గర కలర్లు ఇవి వాడము. చాలా నేచురల్ పద్ధతిలో వాడతాము. మీకు నేను ఏది రికమెండ్ చేసినా పర్ఫెక్ట్ గా రికమెండ్ చేస్తా. నెక్స్ట్ ఏంటి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి నీకు. చూడు ఎందేమంటావు? ఇదేంటి దీంట్లో ఎల్లాగా ఉందేంటి? కొంచెం పసుపు వేసాంలే, పాడవకూడదు. 1 2 కలిపే. నేను కలపను. నేను ఈ రోజు అంతా రెస్ట్. 3 స్పూన్లు వేసేసి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఏమోలే నువ్వు చేయి. మళ్ళీ నన్ను కింద కామెంట్ లో చేసేవాళ్ళు ఎందుకు అలా దొబ్బుతావు అని కామెంట్లు పెడతారు మా వాళ్ళు. నాకేం భయం, ఎలా పడితే అలా చేసేస్తాడేమో అని. వీడి మీద నమ్మకం లేదు నాకు. ఇదే ఫస్ట్ టైం వీడు వంట తింటాను నేను. తర్వాత చికెన్ ని కలిపేసుకుంటున్నాడు. చెయ్యి కడగలేదురా, టేస్ట్ బాగుంది. చెయ్యి కడగకుండా వాడితేనే టేస్ట్ బాగుంది. ఎందుకు ల్యాప్టాప్ ముట్టుకున్నావు అన్ని చేసి కడగలేదు. చెయ్యి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తావా? ఆయిల్ మళ్ళీ అందులో వేస్తావా? అందులో వేయను. అందులో ఇంకా కొంచెం వేస్తా అంతే. ఇందులో వేసామంటే మళ్ళీ దాంట్లో వేయచ్చు.
చాలు చాలు కదా? చాలు. ఓకే మామ, సరిపోద్దా? ఇంకొంచెం అయ్యి చూడు. నెక్స్ట్ ఏమేమన్నావు? టమాటాలు ఈ కలపాలా కలపకుండా వేయాలా? కలపకుండా ఎలా కలిపేసాను. నెక్స్ట్ ఏ టమాటాలు పెద్దగా చిన్నయ్యా? ఏ మరి ఉల్లిపాయలు కూడా పడిపోతాయి. ఎవరే మావా, ఉల్లిపాయలు పడిపోతాయి బే. నీ ఎదవ తెలివితే అట్లా నీళ్ళు పై టమాటాలు పడిపోతాయి. వాటర్ పడట్లేదు. అదిగో ఎందుకు పడతారు ఇప్పుడు నీకు ఆ వాటర్? ఎలా ఉన్నారంటారా బాబు? ఇప్పుడు గుర్తొచ్చింది నీకు కరివేపాకు తోస్తాయి గాని. మంచిగా పెట్టుకున్నారు మీరు డబ్బాల్లో. ఇది ఫ్యామిలీలు ఉండే ఇల్లు, బ్యాచులర్ ఇల్లు కాదు. అర్థమైందా నీకు? ఎంతమంది పిల్లలు నీకు? నేను బలిగడ ఫ్యామిలీ కాదేంటి? ఓకే. అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న వస్తారు. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉండే ఇల్లు ఇది. ఇలాంటి తుమ్ములు కింద అంటుకోవడాలు వచ్చినప్పుడు కొంచెం అలా నీళ్ళు వేసావంటే కింద అంటుకోకుండా ఆ మసాలా మనకి అలాగే వండిపోతుంది. చాలా తెలుసు మావ నీకు. యూట్యూబ్ మహిమ. పెద్ద చెప్పవే నువ్వు. మామూలు ఉండదు. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కారపొడి. కారపొడా కారమా? అదే కారమే కదా ఇది. కారపొడి అంటే వేరు. కారం 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 కారపొడి కారపొడి ఒక స్పూను చాలా. తర్వాత ఇప్పుడే కారం వేసిన వెంటనే మనం మెయిన్ ఐటమ్ దీంట్లో కూడా మసాలా వెళ్ళాలి కదా, కారపొడి. చదివండి. కారం వేసిన వెంటనే పాలకూర కూడా వేసాడు. కారపొడి పాలకూర బాగా కలిసిపోవాలి. పాలకూర మగ్గిన తర్వాత మనం మన పెద్ద టమాటాలు వేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. వీడియో ఆన్ చేసే వరకు ఏం చేయొద్దని చెప్పానా? ఏం చేసావు ఇప్పుడు? ఇప్పుడు టమాటా లేయరింగ్ చేశారు. లేయరింగా? బాబోయ్ నీ సెకలో చూడు ఎంత ఎస్థెటిక్ గా ఉందో. ఈ వర్డ్ నిన్నే నేర్చుకున్నా అక్కడ బోర్డు మీద రాసింది. ఎస్థెటిక్ అంటే ఏంటి అసలు చెప్పు? బ్యూటిఫుల్. ఎస్థెటిక్ మీనింగ్ స్పెల్లింగ్ చెప్పు. అలాంటి పదాలు వాడకూడదు. నీకు ఎవడరా మెర్సిడీస్ లో జాబ్ ఇచ్చినాడు? గైస్, ఇన్ కేస్ మీ ఎవరికి తెలియకపోతే మా వాడు జాబ్ ఎందులో అనుకుంటున్నారు? మెర్సిడీస్ అనుకున్నప్పుడు మెట్మో నెంబర్ చెప్పండి, 5 lakhs డిస్కౌంట్ వస్తుంది. మెర్సిడీస్ ఎవరైనా కొనాలనుకుంటే చెప్పండి, మా మెట్టమా డిస్కౌంట్. కార్ వాల్యూ బట్టి 5 lakhs to 10 lakhs. అవునా? అయితే నేను మెర్సిడీస్ కొంటే 10 లక్షలు డిస్కౌంట్ ఇప్పిస్తావు నాకు. నువ్వు 1 కోటి రూపాయల కార్ కొంటే 10 లక్షలు డిస్కౌంట్ ఇప్పిస్తాం. వద్దులేమో. 50 లక్షల కార్ కొంటే 3 లక్షలు 2 లక్షలు డిస్కౌంట్ వస్తుంది. ఓ సూపర్. నీ ఐడి కార్డు మీద వస్తుందా? వేస్తావా ఇప్పుడు ఇది? మసాలా పొడి. ఓ ఏంటి చేస్తాయి? చాలా ఘాటు ఉంటుంది మామ అది. చాలా ఘాటు ఉంటుంది రా మామ అది. కలిపేస్తున్నాను. కలపచ్చా? లేయరింగ్ చేసావు నువ్వు? కలపాలి. టమాటా కూడా మరి లేయరింగ్ ఎందుకు చేసావు? వీడియోలో కనపడడానికి లేయరింగ్ చేయాలి, తర్వాత కుక్ చేసేదానికి కనపడాలి. టమాటాలు పాలకూర ఉడికిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసేయాలా? కడిగావా? కడిగాం. భయమేస్తుంది మామ నాకు, నువ్వు వండుతున్నావు కానీ. మోషన్స్ కట్రా వస్తాయి అంతే, అంత మించి ఇంకేం రావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డైటింగ్ చేస్తున్నావు కదా, కొంచెం మోషన్స్ వస్తే మంచిది. సన్నగా అయిపోదాం, కడుపు క్లీన్ అయిపోతుంది. నేను నా పుణ్యాన్ని ఏదో పాలకూర తెచ్చుకుని పప్పు వండుకుని ఏదో చేసుకుందాం అంటే నేను వండుతా అని ఏట్రా మాకి శిక్షలు? నువ్వు తిన్నాక చెప్పు అన్ని, ఇప్పుడు ఏమనమాకు నన్ను. ఓకే సరే. బా చూడడానికి భలే ఉందిరా. తిన్నాక అదిరిపోద్ది నీకు. చూడడానికి మాత్రం చాలా బాగుంది, కలర్ఫుల్ గా. నువ్వు చెప్పిన ప్రకారం 1 కప్పు 3 గ్లాసులు ఉన్నప్పుడు మనం 1 కప్పు 3 గ్లాసులు కాదురా, 1 కప్పుకి 1 గ్లాసే. 1 కప్పుకి 1 గ్లాస్ అన్నప్పుడు మనం ఎన్ని కప్పులు వేసాం రైస్? 3.5 కప్పులు వేసాం కాబట్టి ఫస్ట్ కప్పు 3 సరిపోతాయేమోలే. 3 సరిపోతాయా? ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, పాలకూరలో వాటర్ 2 సరిపోద్ది. కొద్దిగా చాలు, ఎక్కువ వద్దు. చాలు. ఇవి కూడా ఎక్కువే. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు బాగా కలిపి రసం కొంచెం పైకి వచ్చిన తర్వాత ఉప్పు టేస్ట్ చేయి. రసం టేస్ట్ చేసా, రసంలో ఉప్పు లేదు. చాలే. బీపీ వచ్చినా ఏమవుదు, టాబ్లెట్ వాడుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి విజిల్ పెట్టేసి, పెద్ద మంట చిన్న మంట? మీడియం ఫ్లేమ్ లో. మీడియం ఫ్లేమ్ అంట. ఎంతసేపు ఉంచాలి? 3 విజిల్ రావాలా? ఓకే. నరకం చూపిస్తున్నారు మెట్టమా. ఎందుకు రావు రే? ఎండు మిరపకాయలు ఏంటి, మసాలాలన్నీ ఏంటి? చికెన్ ఫ్రై అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? చికెన్ ఫ్రైకి ఇవన్నీ వేయాలి రే. మండిపోద్దు మా అన్నేస్తా. మా ఓడు మంటలిగిచ్చి ప్యాన్ హీటెక్కి ఇవన్నీ చేసి మసాలా ఏదో తయారు చేస్తాడంట. ఏమేమి వేపుకున్నాడో చూపిస్తా మీకు. మీరు మాత్రం ట్రై చేయకండి పొరపాటును కూడా. లవంగాలు కూడా వేసాడు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, అదేదో దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ఏదో స్టార్, ఇవన్నీ వేసి ఫ్రై చేసి అంట మిక్సీ కొట్టాలంట. మా ఓడు ఏయో చేసేస్తున్నాడు. ఆనియన్స్ వేసాడు, అవి కొంచెం వేయకుండా చికెన్ వేసాడు, మసాలా కలిపిన చికెన్. ఇంకో మసాలా ఏదో ప్రిపేర్ చేశాడు చూడండి. ఇదండి కారపుల్లా ఉంది స్మెల్. అయితే చూద్దాం ఏం జరుగుతుందో చివరిలో. 3 విజిల్లు కుక్కర్ వేసేసిన తర్వాత అది ఇలా అయింది. ఓడి అమ్మ బాగుందిరా, భలే వచ్చింది. భలే వచ్చింది చూడు. స్మెల్ కూడా బాగుంది. నిజం చెప్పు, అదే నీకు నచ్చలేదా? అదే కొత్తిపోతి ఇది కొత్తిమీర అంటే ఈ పైన. సరే ఇప్పుడు కలిపామనుకో మన వల్లే పోయిందంటాడు కలప.
కలిసిపోయింది. చిన్నదిరా. బాగా చేశాడ్రా, చూడడానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ. ఫ్రై కూడా చికెన్ ఫ్రైయా కట్టేశాను, మంచి స్మెల్ వస్తుంది. ఇదేదో చేశాడు. నువ్వు చేయలేదా? మెట్టమామే, అన్ని మెట్టమామే ఈరోజు. అయితే బాగుంటది. కాంట్ వెయిట్ టు ఈట్ అమ్మా. అసలు మా మెట్టమామ కష్టపడి చేశాడు. ఫస్ట్ నాకు భయం వేసింది, కానీ ఎప్పుడైతే దీన్ని ఇలా చూశానో కొంచెం అతి చేస్తాను, ఏమనుకోకండి కాసేపటి వరకు. ఒరే ఏట్రా, ఒక్క ముద్దే 130 గ్రాములు వచ్చేస్తే ఎలారా? తీసావా? 0 చేశాను రా. ఎస్, దట్స్ ఫర్ ది లంచ్ గైస్. ఓన్లీ 200 grams. ఎస్, నెక్స్ట్ ఇదే మెయిన్. దీనికోసమే నేను ఇంత నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలా వండడం నేను ఎప్పుడూ చూడలేదు. మా మెట్టమామగాడు వండుతుంది తప్ప. ఇంకంతే. ఎగ్జాక్ట్ వచ్చింది. అందులోకి నిమ్మకాయ. వలి, కమ్ హియర్, క్లోజ్ ద డోర్. నాకే తిన్నట్టుంది మొత్తం పాలకూర. తిను మావా, నువ్వు తిన్నాక మేము తింటాం. ఎంతైనా పెద్ద మనిషివి. రకరకాలుగా ఉంది సార్. వైట్ రైస్ లో పాలకూర కలుపుకుని తిన్నట్టే ఉంది వలి. అందుకే కదా ఘాటు తెలుస్తుంది. అందుకే కదా మనం దాన్ని ఫ్రై కూడా చేసుకుని కలుపుకుని తినచ్చు. ఫ్రై ఎలా ఉంది? ఫ్రై తింటారు, ఫ్రై ఉత్తి ముక్క తింటారు ఫస్ట్. సూపర్ అంటే సూపర్ అందరా. ఫస్ట్ మంచి బాగా అనుకున్నా. నిజంగా మావా, ఇంత టేస్టీ చికెన్ ఫ్రై తినలేదురా నేను. పల్లె ఉందరా, చాలా బాగున్నాయి. వేరే లెవెల్ టేస్ట్ ఉందా చికెన్ ఫ్రై మాత్రం. చాలా బాగుంది. మా ఫుడ్ మాత్రం సూపర్ ఉండవు మా నీలో ఎంత పెద్ద చెఫ్ ఉన్నాడు అన్న విషయం నాకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? చూడు. ఎన్ని రోజులు ఉంటావు? వండి పెట్టరా నాకు ఇలాగా. భలే వండేవరా. రేపు పొద్దున్న ఏం వండుకుందాం? ఫ్రిడ్జ్ లో వంకాయలు బెండకాయలు ఉన్నాయి, ఏదో ఎద్దువు కానీ. వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేస్తా. ఏం చేసిన ఆయిల్? లో ఆయిల్, మోర్ గీ. గీ కూడా. ఆయిల్ గీ రెండు ఒకటే. గీ గుడ్ ఫ్యాట్ అంటావేమో. వద్దు, మన దగ్గర గుడ్ ఫ్యాట్ ని చంపేసి అంత బ్యాడ్ ఫ్యాట్ ఉంది బాడీలో. ఇప్పుడు ఏమో చెయ్యకు. ఫ్యాట్స్ ఆర్ టూ కైండ్స్, సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్. అరే ఆగమో, నిద్ర వస్తుంది. పడుకుంటాం కాసేపు, పడుకుని లేసాక మళ్ళీ కలుపుతాం. బాయ్. ఇప్పుడే నిద్ర లేసాను. మనకు ఒక పార్సిల్ వచ్చింది. ఇదిగోండి, ఈ పార్సిల్ లోపల ఏముందో చూద్దాం ఇప్పుడు. ఓపెన్ చేసేద్దామా? చేసేద్దాము. గైస్, ఓపెన్ చెయ్యగానే ఫస్ట్ మన పల్లెటూరు పచ్చళ్ళలో నుంచి మసాలాలు. మన పల్లెటూరు పచ్చళ్ళలో మసాలాలు కూడా యాడ్ చేసాం. ఇలాచి, దాల్చిన చెక్క. ఇలాచి మీకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు, మనకు మంచి క్వాలిటీ ఉన్నప్పుడే ఆ స్టాక్ లో పెడతాం. నేను అప్డేట్ ఇస్తాను మీకు. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్వీట్స్. చాలా రకాల స్వీట్స్. ఇది వచ్చేసరికి హనీ. మెయిన్ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటో చెప్పనా? ప్యాకింగ్. మా వాళ్ళు ఎఫర్ట్స్ చూసారా? స్వీట్లకి అయితేనేంటి, ప్రతి దానికి ఎంత నీట్ గా బబుల్ ర్యాప్ వేసి డెలివరీ బాయ్స్ కొంచెం హడావిడిగా తిప్పిన అటు ఇటు మనం ఎంత బాగా చేస్తున్నాం కానీ వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేస్తున్నారు. కొన్ని సార్లు లీక్ అవ్వద్దు, హ్యూమన్ మిస్టేక్స్. మనం ఏం చేయలేం. అవి లీక్ అయినప్పుడు కూడా మేము రీఫండ్ చేస్తున్నాం, మళ్ళీ కొత్త పార్సిల్ పంపిస్తున్నాం. అందుకని అందరికీ అన్పాకింగ్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మన పల్లెటూరు పచ్చల్లో మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు పార్సిల్ రిసీవ్ అయినప్పుడు వీడియో తీయండి. ఫోన్ అలా పట్టుకుని వీడియో తీయండి. అలా వీడియో తీస్తే లోపల ఐటమ్స్ ఏమన్నా మిస్ అయినాయా, లేకపోతే ఆయిల్ లీక్ అయింది అనేది మీకు ఒక ప్రూఫ్ గా ఉంటది, మాకు ఒక ప్రూఫ్ గా ఉంటది. అది మాత్రం మిస్ చేయకండి. ట్రాకింగ్ నెంబర్ కూడా కనబడదు. ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది మీకు పైన లేబుల్ మీద. ఆ లేబుల్ మీద ట్రాకింగ్ నెంబర్ అలా వీడియో తీసి కట్ చేయండి. ప్రూఫ్లు ఉంటాయి మన దగ్గర. ఇదిగోండి పికిల్స్. బాటిల్సే ఎందుకు తెప్పించాము అంటే, మనకి పీజీలో ఉంటారు, ఇలా మేము రూముల్లో ఉంటాము, మా దగ్గర సెపరేట్ బాటిల్స్ ఉండవు. ప్యాకులు కట్ చేసి బాటిల్లోకి వేసే కన్నా ఇలా తెచ్చుకుంటే ఏంటంటే జస్ట్ స్పూన్ తీసుకెళ్ళి అందులో పెట్టేసి వేసుకుని మళ్ళీ స్పూన్ తీసేసి మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకుంటామని చెప్పేసి బాటిల్లో తెప్పించాం. ఇదిగోండి ఏమేమి తెప్పించామంటే, ఇంటి దగ్గర నుండి స్వీట్లలో వచ్చేసరికి ఓపెన్ చేయరా, అన్నమయ్య లడ్డు. బా సూపర్. రాగి లడ్డు, వెరీ హెల్దీ ఫర్ కిడ్స్. ఒక వీడియోలో ఉపాసన గారు చెప్తారు, సద్గురు గారు చెప్పారంట ఉపాసన గారికి, యాడ్ రాగి ఇన్ ఎవ్రీ మీల్, అట్లీస్ట్ 1 ఐటమ్ ఇన్ ఎనీ ఫార్మ్. అమ్మ ఇంత ఇంగ్లీష్ వచ్చింది నాకు. ఇంగ్లీష్ అక్కడ నేను యూట్యూబర్ అయిపోయింది సరిపోయింది. కానీ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉంటే, నువ్వు మెర్సిడీస్ లో జాబ్ చేస్తున్నావు కదా. నేను మెర్సిడీస్ కన్నా పెద్ద కంపెనీ ఏముందిరా, లంబోర్గినీ, పోర్ష్, రోల్స్ రాయ్స్ లో పనిచేసేవాడు రా నేను. ఇది వచ్చేసరికి వేవా లడ్డు. దిస్ ఈజ్ కొత్తగా మెనూలో యాడ్ చేసాం ఇప్పుడే. ఇది వచ్చేసరికి సీతాఫల్ ఇది లడ్డు. ఇది దీని పేరు ఏంటి? డ్రై ఫ్రూట్ రోల్.
నెక్స్ట్ చాలా మందికి ఇష్టం అదే మలాయి లడ్డు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే లొట్టలు వేసుకుని తినేస్తారు. పెట్టిన తర్వాత కూడా బాగా సేల్ ఎక్కువ ఈ మధ్యన. చెప్తే నమ్మరు, డ్రై ఫ్రూట్ లడ్డూలతో సమానంగా సేల్ అయ్యే ఐటమ్ ఈ మలాయి లడ్డు. స్మెల్లే అదిరిపోద్దురా, భలే ఉంటుంది స్మెల్. మీరు కూడా ఈ ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే www.palletturepachal.com లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మన హనీ 100% ప్యూర్ హనీ. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎంత జాగ్రత్త పడతానో ప్రతి దానికి మీకు తెలుసు. అలానే చాలా జాగ్రత్తతో తెప్పించింది అనమాట ఇది. ఎలా ఉందో టేస్ట్? సూపర్ ఉంది. మలై లడ్డు పెట్టలేదు కదా. మలాయి లడ్డు ఇంకా తినలేదా? తినరా, లడ్డు పగలలేదురా బాబు, పగిలిపోద్ది అనుకున్నాను. తినమా కలింగడి పెడదాం, ఆ లడ్డు కలింగడి పెడదాం ప్లీజ్. నిన్న మనకి అరే ఆ లడ్డు పక్కనెట్టు, ఆడ వస్తే ఆడికి ఆ లడ్డు పక్కనెట్టు, కలింగడికి పెడదాం. తిను. షేప్ భలే ఉంది. మలాయి లడ్డు టేస్ట్ బాగుంది. జీడిపప్పు తిను, జీడిపప్పు లాగా సూపర్ ఉంది. చాలా బాగుంటది మలాయి లడ్డు. జీడిపప్పు బాదం కూడా ఉంటది అందులో. జీడిపప్పు బాదం పిస్తా కూడా ఉంటది. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం అనమాట మేము. నేను, మెట్టమామ, నదీం గాడు, కలీం వస్తే మేమందరం ఒక టీము. వలీగాడిని వద్దులే, వలీగాడిని వాళ్ళకి ఇచ్చేద్దాం. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఎవరో ఒకరిని తీసుకున్నాం. ఏడిపోతామా మనిషిని చూస్తే వచ్చే భయం అది అలాంటిది. అసలు మొహం ఎప్పుడైనా అర్థంలో తీసుకున్నావా? ఆడు ఇంకా రచ్చిపోదు. వాడు కాదు ఓడిపోతాం, మీరు ఓడిపోతారని మీకు చెప్తున్నాం. మేము క్రికెట్ ఆడడం దేవుడికి ఇష్టం లేదనుకుంటా, వర్షాన్ని పంపించాడు. కానీ మేము ఆడేది ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో, అక్కడ పడదని అనుకుంటున్నాం. స్టార్ట్ అవుతున్నాం, చూద్దాం. ఇప్పుడు వచ్చాం గ్రౌండ్ కి. లక్కీగా ఇక్కడ వర్షం లేదు. ఇదంతా మన గ్రౌండ్. రే ఎప్పుడు మన గ్రౌండ్ అది ఉంటది, ఈసారి ఇది ఉంది. షూలు రే, చెప్పులు జూడియో వాసిపోతే కాళ్ళు నొప్పులు. అలాగే ఉన్నాడు పీటీ సార్, అలాగే ఉన్నాడు. అచ్చుతనియా నమస్తే. బాగున్నా? ఏంటి ఉన్నగా తిరుపతి ప్రసాదం తేలేదు మరి? మా దగ్గర కూడా ఉంది అన్నమయ్య లడ్డు. నువ్వేంటి పారిపోతున్నావు? ఏంటి విశేషాలు? చెట్టు తడిసిపోయింది, వర్షం పడింది దారిలో, రైన్ కొట్టింగ్ చెమట పట్టి జుట్టు తడిసింది. ఓకే, ఇప్పుడు నేను, నదీం గాడు, మా మెట్టమామ అంత లేదమ్మా. వర్షం స్టార్ట్ అవుతుందిరా, పడుతున్నాయి చినుకులు. మ్యాచ్. ఓకే, టాస్ చేద్దామా? సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ చూసుకుందాం. ఖబర్దార్ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఖబర్దార్ మీకు మాకు. ఫ్లిప్ ఏ కాయిన్. టైల్స్ ఫస్ట్ టెస్ట్ చేసాం. ఫస్ట్ అది పని చేస్తుందో టెస్ట్ చేసాం. ఓకే, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా గెలిచేది మేమే. వద్దురా అంటే ఎల్లో టాస్ గెలవ మ్యాచ్ అయినా ఒరే, టాస్ ఓడిపోయామంటే మ్యాచ్ గెలుస్తామని. బౌలింగ్ అట్టమా వయసు అవలా. నేనే పట్టుకున్నా బాల్. మావా 4 వదిలేసావురా. 6 బ్యాట్లు అస్సలు బాగాలేదు, వరస్ట్ బ్యాట్లు ఇచ్చారు. ఆ థ్రెడ్ మొత్తం తెగిపోతుంది, ఇక్కడ నొప్పి వచ్చింది ఆల్రెడీ. 2 ఓవర్లో స్కోర్ 17. కొట్టా అది 4 స్కోర్ 21. అయ్యో బావులు 31. 3 బాల్ అయినాయి ఈ ఓవర్లో. 31 స్కోర్, 39 స్కోర్. ఫ్లాట్ 2 బాల్, ఒక 6 రా. ఒక్క 6 చాలు. స్కోర్ 40. వాళ్ళు 40 కొట్టారు, మేము 41 కొట్టాలి. బాల్ తో ఫీల్డర్ కొడతారేట్రా? ఆర్డర్ రాకపోతే ఆర్డర్ రాదని చెప్పాలి. ఫస్ట్ ఓవర్ 9 రన్స్ గైస్. ఇంకా జస్ట్ 31 రన్స్ కొట్టాలి అంతే. మనం 32 రన్స్ కొట్టాలి. చేతిలో బాల్ కొట్టలేదు, చేతిలో బాల్. ఎంత స్కోర్? ఎంత? 12 రన్స్. వలీగాడి ఓవర్ కొంచెం డల్ అయింది. 2 ఓవర్లకు 13 కొట్టాం. ఒరే, ఇలా అయితే గెలవలేను రా, ఇలా అయితే ఆడను. 2 overs 17 కొట్టాలి, కొంచెం కష్టమే, ట్రై చేద్దాం.
విన్నింగ్ షాట్ కొడదాం అనుకున్నాను గైస్. ఓవర్ కి ఇంకా 3 రన్సే మాక్సిమం గెలుపు దరిదాపుల్లోకి తీసుకెళ్లి ఆడేది ఎవడు ఆడేది వీరప్పన 4 కొట్టరా 5 balls 2 runs. 6 అవుతా 2 కొట్టు Won the match. మా మెట్ట సూపర్ రా మెట్ట. గెలిచిదే గాయ్స్ ఫస్ట్ మ్యాచ్. ఎరారే గోదపచ్చ మళ్ళీ. అరే ఓవరాటి చేయకండి. చెప్పక్కర్లేదు వింటూ బ్యాట్ మేము ఆడడం లేదంటే. మేము ఆడం 25 సెకండ్ మ్యాచ్ 2 hours అయింది. థర్డ్ ఓవర్ ఇది. 68 కొట్టాం గాయ్స్. వీళ్ళు ఎంత కొడతారో చూద్దాం. ఒక్క బాల్ 10 కొట్టాలి గాయ్స్. నెవర్ గివ్ అప్ ఆడాం గైస్ మ్యాచ్. నెవర్ గివ్ అప్ సీనియర్స్ తో బెంగళూరు బౌలింగ్ కొట్టారు కష్టపడి. మా మెట్టమామ బౌలింగ్ లో కొట్టారు. అది కూడా థర్డ్ మ్యాచ్ 85 కొట్టాం మేము. ఇప్పుడు వాళ్ళు 86 కొట్టాలి. ఇందాకదే కొట్టలేకపోయారు. ఇప్పుడు కొడతారో లేదో చూద్దాం. కమాన్ రా 3 balls 2 runs. 6 4:4 4 మ్యాచ్లు 4 గెలిచేసాం మేము. వలీగడాలు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అప్పటికి నదీం గారిని 4 ఇచ్చేసాం, అయినా గెలవలేదు. ఇక రారు, ఇంక మొఖాలు చూపించరు. ఇంక అదిగో నవ్వు లేదు ఒక్కొక్కటి ఫేస్ లో, నెత్తురు లేదు ఒక్కొక్కటి ఫేస్ లో. 4 మ్యాచ్లు గెలిచామని ఆనందపడే లోపు మా సృజన్ గడి తాళం పడిపోయిందంట. ఎక్కడో కనిపించట్లా బండి తాళం. అది ఎదుగుతున్నాం. అది పక్కన పెట్టు, మేము అరగంట నుంచి ఎదుగుతున్నాం లోపల తాళం. అరగంట తర్వాత నా దగ్గరే ఉందండి. మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పాలి కదంటే ఏంట్రని రివర్స్ అవుతున్నాడు. కొట్టేస్తాడు ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. అసలే మన ఊళ్ళో ఉన్నారు బాబు. ఇది వెళ్ళి ఇక్కడ క్యాబ్ వేసుకొని కూర్చున్నాడు పతివ్రతలు. అది పెద్ద పత్తిది. గుడికెళ్ళి వచ్చింది కదా, మంచోడు అయిపోయాడు ఇప్పుడు ఇది. గుడి దగ్గరనే పుణ్యం పోయిందిరా. ఇలా గుడి నుంచి బయటకు వస్తున్నాడంటే అలాగే ఎవరు వెళ్ళారంట. అయిపోయింది అక్కడే అయిపోయింది. కొంచెమైనా ఉండాలి సిగ్గు. అరే మళ్ళీ ఏంటి మళ్ళీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఎందుకురా? రేపుందా చూసుకుందాం. రేపైనా ఎల్లుండి అయినా మీ ఇష్టం. ఎప్పుడైనా రెడీ మేము. 4:0 రా. ఒక మ్యాచ్ కూడా గెలవలేదు మాతో. రేపు కూడా మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను రివెంజ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.